అందరికీ నమస్కారం. మై డియర్ స్టూడెంట్స్, మీ అందరికీ ఎస్ఏ హిందీ టీచింగ్ టీవీ తరఫున స్వాగతం, సుస్వాగతం. ఈరోజు బాలరామాయణ్ పార్ట్ 16 డిస్కస్ చేద్దాం. సాధారణంగా పార్ట్ 15లో ఏ విధంగా అయితే రాముల వారు, సీతమ్మ తల్లి, లక్ష్మణుడు అడవులకు వెళ్తారో, వాళ్ళు అడవులకు వెళ్ళిన తర్వాత అడవులకు వెళ్ళేటప్పుడు జనాలు ఏ విధంగా అయితే వాళ్ళ వెనకాల పడతారో, వాళ్ళ ప్రేమ ఆప్యాయతలను చూసి ఏ విధంగా అయితే రాముల వారు భావుకులవుతారో, అటువంటివన్నీ మనం చూసాం. ఎనీహో లాస్ట్కి సరయూ నదీ తీరానికి వెళ్ళి తమ యొక్క రాజ్యం, తను పుట్టినటువంటి ప్రదేశం ఏదైతే ఉందో ఆ ప్రదేశానికి నమస్కరిస్తూ 14 సంవత్సరాల తర్వాత మళ్ళీ వస్తాను అని చెప్పి ఏ విధంగానైతే రాముల వారు వెళ్ళిపోతారో, అడవుల బాట పడతారో చెప్పుకున్నాం. ఇప్పుడు ఆ తర్వాత నుంచి ఏం జరుగుతుందనేది డిస్కస్ చేద్దాం. शाम होते होते वे गंगा के किनारे पहुंच गए. श्रृंगवेरपुर गांव में निषाद राजगृह में उनका स्वागत किया. राम ने रात वही विश्राम किया. गृहराज के अतिथि के रूप में वन क्षेत्र आ गया था. नदी के उस पार अगली सुबह शाम राम ने महामंत्री को समझ बुझाकर वापस भेज दिया. दोनों राजकुमारों और सीता ने नाव से नदी पार की. सुमंत्र तट पर खड़े रहे वनवासियों के उस पार उतरने तक. उसके बाद वे अयोध्या लौट गए. సాధారణంగా ఏ విధంగానైతే ఇక్కడ ప్రయాణం చేసి రాత్రి అవంగల్ని మరి ఒక రాజుగారి గృహంలో ఉండి తర్వాత నది దాటి వెళ్ళిపోతారు రాముల వారు, సీతమ్మ తల్లి, లక్ష్మణుడు. వాళ్ళు వెళ్ళిందాకా దగ్గరుండి చూసి వస్తారు సుమంత్ర గారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. सुमंत्र का खाली रथ अयोध्या पहुंचा तो लोगों ने उसे घेर लिया. वे राम के बारे में जानना चाहते थे. सुमंत्र बिना कुछ बोले सीधे राजभवन गए. राजा दशरथ कौशल्य भवन में थे. बेचैन सुमंत्र की प्रतीक्षा में उन्होंने कहा, महामंत्री, राम कहाँ हैं? सीता कैसी है? लक्ष्मण का क्या समाचार है? वे कहाँ रहते हैं? क्या खाते हैं? सुमंत्र की आंखों में आंसू थे. उन्होंने एक एक कर महाराज के सभी प्रश्नों का उत्तर दिया.
सुमंत्र को पता था कि दशरथ को इन उत्तरों से संतोष नहीं होगा। महाराज की बेचैनी बनी रही, बढ़ती गई। वन गमन के 6ठे दिन दशरथ ने प्राण त्याग दिए। राम का वियोग उनसे सह नहीं गया। సాధారణంగా రాముణ్ణి వదిలేసి వచ్చిన తర్వాత సుమంత్రుణ్ణి అందరూ అడుగుతారు, ఏమైంది, ఏం జరుగుతుంది, ఏంటి అని. అప్పుడు రాముని యొక్క వియోగం అనేది ఏదైతే ఉందో, రాముని విడిచి ఉండటం అనేది ఏదైతే ఉందో అది ఆయన చేత ఉండలేకపోయారు. సార్ అవసరం లేదు, ఉండలేకపోయారు. ఆ తర్వాత ఆయన వెళ్ళినటువంటి 6 డేస్కే రాముల వారు అడవికి వెళ్ళిన 6 డేస్కే దశరథ మహారాజు చనిపోతారు. చూడండి, కొడుకు పట్ల ప్రేమ, కొడుకు పట్ల సంతోషము, కొడుకు పట్ల గొప్పతనం ఏ విధంగా ఉందో మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. కొడుకు లేకపోతే బతకలేని పరిస్థితి. కానీ ఒకే ఒక్క కైకేయి యొక్క దెబ్బకి వెళ్ళటం జరిగింది. చాలా ఇబ్బంది పడుతున్నారు. సో దశరథ మహారాజు గారు చనిపోతారు. తర్వాత ఏమవుతుందో చూద్దాం. सुमंत्र की आंखों में आंसू थे। उन्होंने एक एक कर महाराज के सभी प्रश्नों का उत्तर दिए। सुमंत्र को पता था कि दशरथ को इन उत्तरों से संतोष नहीं होगा। महाराज की बेचैनी बनी रही, बढ़ती गई। वन गमन के 6ठे दिन दशरथ ने प्राण त्याग दिए। राम को वियोग उनसे सह नहीं हो गया। दूसरे दिन महर्षि वशिष्ठ ने मंत्री परिषद से चर्चा की। सबकी राय थी कि महागद्दी खाली नहीं रहनी चाहिए। तय हुआ कि भरत को तत्काल अयोध्या बुलाया जाए। घुड़ सवार दूत रवाना किए गए इन निर्देश के साथ कि उन्हें अयोध्या की घटनाओं के संबंध में मौन रहना है। సాధారణంగా రాజుగారు చనిపోయారు, సింహాసనం ఖాళీగా ఉండకూడదు అని చెప్పి ఎవరినో ఒకరిని పిలవండి అని చెప్పి భరతుడిని పిలువనంపిస్తారు. రాజ్యం, రాజా దర్బారు, రాజా యొక్క సింహాసనం సైలెంట్గా ఉండకూడదు అనే ఉద్దేశంతో పిలువనంపిస్తారు. అప్పుడు భరతుడు వస్తాడు. ఏం జరుగుతుందో చూద్దాం. చిత్రకూటు మే భరత్. మరి చిత్రకూటికి భరత్ ఎట్లా వెళ్తాడు ఏంటి అనేది మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. भरत कैकेयी राज्य में थे। अपनी ननिहाल में अयोध्या की घटनाओं से सर्वथा अनभिज्ञ, लेकिन वे चिंतित थे। उन्होंने एक सपना देखा था पर उसका अर्थ पूरी तरह नहीं समझ पा रहे थे। संगी साथियों के साथ बातचीत में उन्होंने कहा, मैं नहीं जानता कि उसका अर्थ क्या है, पर सपने में मुझे डर लगने लगा है। मैंने देखा कि समुद्र सूख गया, चंद्रमा धरती पर गिर पड़े, वृक्ष सूख गए, एक राक्षसी पिता को खींच कर ले जा रही है। वे रथ पर बैठे हैं, रथ गधे खींच रहे हैं. అప్పటికే భరతుల వారికి ఒక ఇదొచ్చిందనమాట, కల వచ్చింది. ఆ కలలో ఏముంది అని అంటే తన ఫ్రెండ్స్తో చెప్తున్నాడు, సముద్రం ఎండిపోతూ ఉంది, అదేవిధంగా నాన్నగారిని
ఎవరో రాక్షసురాలు తీసుకుపోతా ఉంది, చెట్లు ఎండిపోతూ ఉన్నాయి, ఇలా ఎందుకో ఏదో జరుగుతూ ఉంది, నాకు ఎందుకో భయం వేస్తూ ఉంది అని చెప్పి భరతుడు అంటాడు. తర్వాత ఏం జరుగుతుందో ఏంటో అని నెక్స్ట్ క్లాస్ పార్ట్ 17లో చూద్దాం. థ్యాంక్ యూ.